అసలు నేతిలో నెయ్యి లేకపోవడం ఏంట్రా అని జుట్టు పీక్కుంటున్నారు కదా. చూద్దామండి. ఒకళ్ళని చాలా మంచి హెల్దీ, హైజీనిక్ అండ్ ఆర్గానిక్ భోజనం వండి పెడతాను అని చెప్పి ఇంటికి పిలిచి అందుకు చాలా డబ్బు కూడా తీసుకొని మార్కెట్లో చీప్గా దొరికే నకిలీ బియ్యం, కెమికల్స్ నిండిపోయిన సరుకులు, ప్రమాదకరమైన ఎసెన్స్తో ఉన్న పచ్చళ్ళు లాంటివి వేసి భోజనం పెట్టి ఏదో ఒకటి భోజనం అయితే పెట్టాను కదా, భోజనం పెట్టకుండా మోసం చేశానా అని దబాయిస్తే అలాంటి వాడిని మీరు ఏమంటారు? నేనైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటాను. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్ అంటాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చేసిన పని ఇదే. చుక్క పాలు కానీ బొట్టు వెన్న కానీ లేని ప్రమాదకరమైన కెమికల్స్తో ఫేక్ గీని 60 లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఎంత పాపం, ఎంత ద్రోహం ఇది. ప్రభుత్వ సొమ్ముతో ఎలాగూ వైఎస్ఆర్సీపీ అవినీతి చేసింది. స్వామివారి టీటీడీని అయినా కొంచెం నీతిగా నడిపి ఉండొచ్చు కదా, ముఖ్యంగా ప్రసాదం లాంటి విషయాల్లో. ఇదేదో సాక్షి లాంటి పేపర్లోనో ఛానల్లోనో వచ్చిన న్యూస్ కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్తో నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ 1.5 సంవత్సరం పాటు దేశం మొత్తం తిరిగి జల్లెడ పట్టి కనుక్కున్న విషయం. పాలు వెన్న ఏమాత్రం లేకుండా పూర్తిగా కెమికల్స్తో, రకరకాల ఆయిల్స్తో, చెత్త ఎసెన్స్లతో తయారైనటువంటి నెయ్యిని స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకి వాడారు. దైవభక్తి, పాపభీతి ఏమాత్రం లేని వాళ్ళే ఇలాంటి దారుణాలు చేయగలరు.